నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఏం చేశాడు అంటే, ఇంకా బటన్లు నొక్కాడు, లేకపోతే అస్తవ్యస్త పరిపాలన చేశాడు. ఇవన్నీ కానీ ఇంకా పక్కన పెడితే ఆయన చేసింది ఏంటంటే కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు. చాలా విజయవంతంగా 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా తను పరిపాలనా బాధ్యతలు తనకు ఉన్నాయని చెప్పి, ప్రజా సంక్షేమమే తనకు ధ్యేయం అని చెప్పి, ముఖ్యమంత్రి హోదాలో నేను అటెండ్ కాలేను, సో నాకు అంత సమయం లేదని చెప్పి కోర్టుకు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి 5 సంవత్సరాల వరకు కోర్టులో ఆ వాయిదాలకు అటెండ్ కాకుండా కనీసం సంతకాలు కూడా పెట్టకుండా ఎగ్గొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయి సాధించింది ఏంటంటే కోర్టుకు 5 సంవత్సరాలు వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టాడు అని ఒక్క మాటలో చెప్పచ్చు. సో ఎన్ని రోజులైంది కోర్టుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చాట్ జీపీటీలు అడిగితే స్పష్టంగా నా దగ్గర సమాచారం లేదంటుంది. అన్ని సంవత్సరాలు అయిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ అయ్యి. ఎట్టకేలకు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కాబట్టి, ముఖ్యమంత్రి కూడా కాదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కోర్టులో ఆయన అటెండెన్స్ వేసుకోవాలని చెప్పి కోర్టు అయితే ఆయనకి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే లండన్ వెళ్లే ముందు నేను లండన్కు వెళ్ళవలసి ఉంది, లండన్కు వెళ్ళి వచ్చిన తర్వాత నేను వచ్చి కోర్టులో 14వ తారీఖునే నేను హాజరవుతానని చెప్పి లండన్కి వెళ్ళి తప్పుడు సమాచారం, అంటే తప్పుడు ఫోన్ నెంబరు, తప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆయన విదేశీయ పర్యటనకి వెళ్ళినప్పుడు సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవాక్కయ్యారు. వాళ్ళు మళ్ళా కోర్టుకు విన్నవించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు, తప్పుడు ఈమెయిల్ ఇచ్చి ఆయన విదేశాలకు వెళ్ళారు, మరి ఇంక వస్తాడో రాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తా ఉన్నాడో తెలియదు, ఎవరిని కలవడానికి వెళ్ళాడో మాకు సమాచారం లేదు అని చెప్పి ఆ సిబిఐ కోర్టును ఆశ్రయిస్తే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. పోతే పోనీ అని మీకు మేము పర్మిషన్ ఇస్తే నువ్వు తప్పుడు ఫోన్ నెంబరు, తప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చి వెళ్తావా, అవంతా కాదు కానీ ముందు వచ్చి కోర్టుకు హాజరు కా అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే తరువాత ఏమని చెప్పి పిటిషన్ వేశాడు, నేను కోర్టుకు హాజరు కాలేను, నేను కోర్టుకు హాజరు కావాలంటే నాకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, సో ప్రభుత్వాలకు ఇది బర్డెన్ అయిపోతుంది కాబట్టి నేను రాను, ఆన్లైన్లో, అంటే ఇప్పుడు ఎట్లా ఆన్లైన్ క్లాసులు అప్పుడు కరోనా టైంలో స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పేవాళ్ళు కదా, అలాగే నేను ఆన్లైన్లో విచారణకు హాజరవుతాను, నేను వ్యక్తిగతంగా హాజరు కాలేనని చెప్పి మళ్ళీ పిటిషన్ వేస్తే ఈ కథలంతా పడద్దు, ముందు రా అని చెప్పి వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే ఎట్టకేలకు దాదాపు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు మెట్లు ఎక్కనున్నారు. రేపే అన్నమాట అది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20న అంటే గురువారం రేపు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘకాలంగా బెయిల్ పైనే ఉన్న ఆయన ఇటీవల కోర్టు ఆదేశాలతో న్యాయస్థానం మెట్లు ఎక్కనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 2020 జనవరి 10న విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత అధికార హోదాను అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కావచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ ఏ క్షణానైనా క్యాన్సిల్ అవ్వచ్చును అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని, పాలనా బాధ్యతల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ అప్పట్లో పిటిషన్లు దాఖలు చేసి సిబిఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ లండన్కు వెళ్ళిన సమయంలో ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో ఇప్పుడు ఇంకా తప్పదు అన్నట్లు అటెండ్ అవుతున్నాడు. సో ఆ ఫోన్ నెంబర్ ఏదో ఆయనే ఇచ్చేసింటే ఆయనకి నాకు ఫోన్ లేదు, ఈమెయిల్ ఐడి లేదంటాడు అనుకోండి. సో మొత్తానికి డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చి ఎందుకు వెళ్తా ఉన్నాడు, ఎవరిని కలవబోతున్నాడు అనేది కనుక కరెక్ట్గా చెప్పేసింటే ఈ బాధ వచ్చేది కాదు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆగ్రహించినటువంటి సిబిఐ కోర్టు ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా వచ్చి హాజరవు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి 6 సంవత్సరాల తరువాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లెక్కను ఉన్నారు. ఇప్పుడు రేపు చూడాలి ఇంకా డ్రామా హైదరాబాద్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గలేదు. అంటే వీళ్ళు రేపు జన సమీకరణ, బల ప్రదర్శనకు ఇక్కడ కూడా ప్లాన్ చేసేసింటారు. ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ర్యాలీగా వచ్చి కోర్టు దగ్గర వరకు ఇంకొకడు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలంగాణలో కూడా పోటీ చేయకూడదు, ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకోవడానికి బల ప్రదర్శనకు రేపు దిగుతారు, చూస్తూ ఉండండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఎక్కువ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ 6 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు
కోర్టు మెట్లు ఎక్కనున్నారు. సో మళ్ళా వాయిదా వేస్తారా, లేకపోతే రేపేమైనా ఆయనకు ఇంకా మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి పని లేదని కోర్టు చెబుతుందా, లేకపోతే బెయిల్ ఏమైనా క్యాన్సిల్ చేస్తుందా? ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి, సిబిఐ అధికారులను తప్పుదోవ పట్టించారు కాబట్టి, సో కోర్టు 14వ తారీఖే రమ్మన్నా కూడా తాను రాలేనని చెప్పి తప్పించుకుని 21వ తారీఖు వస్తున్నారు కాబట్టి, సో వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.